మెడా రాములమ్మ గిరిజన కులస్తురాలు, నివాసం రావిపాడు. తన ఇంటికి సంబంధించిన డూప్లికేట్ పట్టా కొరకు గత 5 సార్లు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసినప్పటికీ ఇంతవరకు న్యాయం జరగలేదు. దీని గురించి నర్సరావుపేట తహసీల్దార్ ని అనేక సార్లు కలిసినా స్పందించడం లేదు. కారణం ఆమె గిరిజన మహిళ అవ్వటం మరియు వృద్ధురాలు. అది కాక తన మనవరాలిని తన ఇంటి నుండి గెంటివేసి ఆస్తి కాచేయాలనే చూస్తుందని, అనేక సార్లు తనని చంపుటకు ప్రయత్నం చేసిందని చెప్పినా కూడా పోలీసు వారు కూడా ఎలాంటి చర్యలు తీసుకోపోవడం చాలా బాధాకరం. దీని కారణం ఈమె గిరిజన మహిళ కావటం. కనీసం 100 సంవత్సరాలు దాటిన వృద్ధాప్య గిరిజన మహిళ కనీసం న్యాయం చేయలేని సంబంధిత అధికారులు అనేక సార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ, తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరిగినా కనీసం ఏ ఒక్కరూ స్పందించకపోవడం చాలా బాధాకరం. కనీసం ఇప్పటికైనా గిరిజన వృద్ధాప్య మహిళ పట్ల కనికరం చూపి ఆమె సమస్యను పరిష్కరించమని కోరుకుంటుంది ఆ వృద్ధురాలు. స్పందన ప్రోగ్రామ్ ని సక్రమంగా నిర్వహించాలని, నాలాగా ఎవ్వరూ కూడా ఇబ్బంది పడకూడదని ఆ వృద్ధురాలు కోరుకుంటుంది. నేను రాములమ్మనే, మేడ రాములమ్మనే. నా ఇంటి కోసం తిరుగుతున్న రామారావు గారికి నాకే న్యాయం చెప్పట్లేదు. అందుకని ఇంట్లో ఉండదు. మనోడు భార్య నన్ను కొట్టి బయటికి నేర్చుకుందండి. అది నాకు